హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి అక్టోబర్ నుంచి అయితే ఏపీ టెట్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. సో ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం 100+ మార్క్స్ తెచ్చుకోవాలి అని మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది క్వాలిఫై కాని వాళ్ళు అట్లీస్ట్ ఈసారన్నా క్వాలిఫై అయ్యి ఉద్యోగం సాధించాలి అనే గట్టి పట్టుదలతో కృషి చేస్తూ ఉంటారు. సో మీరు ఎటువంటి కృషి చేసినా ఖచ్చితంగా మోడల్ క్వశ్చన్స్ అనేవి, ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇంకా ఎలా చదవాలి అనే ఐడియా కూడా మీకు వస్తుంది. సో ఇప్పుడైతే మనము ఏపీ టెట్కమ్ టీఆర్టీలో 2018లో జరిగిన ఏపీ ట్రై మెథడ్కి సంబంధించిన బిట్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ చూడండి. ఒక త్రిభుజంలో 2 కోణాలు 50 మరియు 70 అయిన మూడవ కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనము ఉపయోగించున్నది ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఒక త్రిభుజములో 2 కోణాలు ఏవేవి ఉన్నాయి? 50 మరియు 70 అయిన మూడవ కోణం అనేది ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనం ఉపయోగించున్నది ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నిగమన హేతువాదము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనునది ఒక విద్యా విలువ. ఎవరి వర్గీకరణ ప్రకారం అనేది మీరు ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. టెట్కమ్ టీఆర్టీలో వచ్చిన బిట్స్ అనమాట ఇవి. వీరు వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనునది ఒక విద్యా విలువ. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బ్లెస్సిచ్. ఓకేనా ఫ్రెండ్స్, బ్లెస్సిచ్. నెక్స్ట్ వన్. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలుగా గల లక్ష్యము. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అన్నది ఏ స్థాయిలుగా లక్షణాలు అని అడుగుతున్నారు. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మూల్యాంకనము. అంతర్గతంగా అలాగే బాహ్యంగా తీర్పునిచ్చేది ఏంటి? మనకి మూల్యాంకనము. నెక్స్ట్ వన్. అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్, అది ఏమిటి? ఏ నైపుణ్యం అనేది ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హస్తాన్ని, సో ఇక్కడ హస్తలాఘవ నైపుణ్యం అని వస్తుంది. ఎందుకంటే అభ్యాసకుడు వృత్తాన్ని గీస్తున్నాడు అంటే, గీయడం అంటే మనకి హస్తములతోనే కదా చేసేది. సో మనకి హస్తలాఘవ నైపుణ్యము. నెక్స్ట్ వన్. వ్యాసక్తుల ద్వారా అభ్యసన. వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనంలో ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనంలో ముఖ్య లక్షణాలు గల పద్ధతి ఏమిటి? ఇక్కడ చూడండి, పరిశీలన ఉంది, స్వయంగా ఆలోచించడం ఉంది, వ్యాసక్తుల ద్వారా అభ్యసన, స్వయం అధ్యయనం అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము. సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషము. చూడండి, బిట్స్ అనేవి ఏ లెవెల్లో అడుగుతున్నారు అనేది మీరు ఇక్కడ చూడాలి. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషం, ఒకటి ఇందులో ఒక దోషం ఉందంట, అది ఏమిటి అనేది మీరు గెస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆవిష్కరణకు అవకాశం తక్కువ అని అంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త భావనను కల్పించున్నది ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువును అనుసరించి
క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవమును కల్పించినది ఏమిటి? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ప్రదర్శన వస్తువులు. నెక్స్ట్ వన్, ఉత్తమ గణిత పాఠ్య పుస్తకము యొక్క లక్షణం కానిది. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఉత్తమ గణిత పాఠ్య పుస్తకము యొక్క లక్షణం అనేది కానిది ఏమిటి? సరైన ధర ఉండాలా, చక్కని ఉదాహరణలతో విశదీకరించబడాలా, లేక అభ్యాసాల చివర సరికాని జవాబులు కలిగి ఉండాలి, ముద్రణ దోషాలు లేకుండా ఉండాలా? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యాసాల చివర సరికాని జవాబులు కలిగి ఉండాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చేసి మనకి ఉత్తమ గణిత పాఠ్య పుస్తకం యొక్క లక్షణం అనేది కానిది అడిగారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెడిసిన్ పాఠ్య పథక రచన నమూనా ఎందలి చివరి 2 సోపానాలు. మెడిసిన్ పాఠ్య పథక రచన నమూనా ఎందలి చివరి 2 సోపానాలు ఏమిటి?